చూశారు కదా, పోసాని కృష్ణమురళి గారిని సుమారు 8 గంటల 42 నిమిషాల కంటే సుమారుగా 9 గంటలకి నర్సరావుపేట నుంచి గుంటూరు సబ్ జైలుకి తీసుకొచ్చారు. అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి ప్రిజన్ నుంచి నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం. నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది పోసాని కృష్ణమురళి గారు తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆ కంప్లైంట్లో పీటీ వారెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సరావుపేట కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే, నేను ఇక రాజకీయాలు వదిలేసుకుంటాను, ఇక రాజకీయ పార్టీల జోలికి వెళ్ళను, ఏదో జరిగిందేదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చాలా టీవీలో చూశాను. ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి, TV5 ఇంకా కొన్ని టీవీల్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, పోసాని కృష్ణమురళి గారు బూతులు తిట్టాడు అంటున్నారు కదా, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? ప్లీజ్ చెప్పండి. లేదు పట్టాభి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చెప్పండి. లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే, నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు తిప్పించాడే, ఆయన కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళందరికన్నా ఎక్కువ బూతులు తిట్టాడో చెప్పని అడుగుతా ఉన్నా. ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకొని లోపల ఏమైనా సందేశం ఇస్తుంది? మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, చీకటి రాజకీయాలు చేస్తున్నారు. రాత్రిపూట అరెస్ట్ చేస్తారు, రాత్రిపూట కోర్టులో పొట్టించేస్తారు, కోర్టులో రాత్రిపూట పొట్టించేస్తారు, మళ్ళీ సబ్ జైలుకి రాత్రిపూట తీసుకెళ్తారు. అంత చీకటిగా పగలెవరు చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు. దురదృష్టవశాత్తు పోసాని కృష్ణమురళి గారిని పాపం ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి విలవిల్లాడిపోతున్న దశలో, నువ్వు భయపడినా సరే మేము వదిలిపెట్టాం, నీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు. పిల్లిని గదిలో పెట్టుకోవడానికి ఏమైంది? తిరగబడికి తప్పదు కదా. పోసాని మురళి గారి పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇవాళ పోసాని మురళి గారికి మేము అండదండలుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బేషరతుగా మనం చేస్తున్నాం. పోసాని కృష్ణమురళి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాత్రం మనం చేస్తున్నాం. వారికి మాత్రం శిక్ష లేదు. శిక్ష లేకపోతే లేకపోయింది. ఆ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడాడో ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నారు. ఆయన ఏంటి ఇవాళ స్పీకర్ ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? ఒకే అంశం మీద కేసు ఒకదాంతో పోదు. ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారేమో, ఇంకో చోట ఒక కేసు సేమ్ అంశం మీద, రెండోది ఏం లేదు, ఇదే అంశం మీద ఇంకో చోట కేసు. అయ్యా పుల్లయ్యారా, తెలుగుదేశం పుల్లయ్యారా, ఒక కంప్లైంట్ పోసాని కృష్ణమురళి గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు. అదేమో ఎస్ఐ రిజిస్టర్ చేస్తారు. లోకేష్ గారు చెప్తారు, ఏమంటే పోలీసులు వెళ్ళి పట్టరండి, లేడండి ఆ జైల్లో అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేయండి. తిప్పటమే, తిప్పి హరాస్మెంట్ చేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకే అంశం మీద అనేక కేసులు పెడుతున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి PSN 111ని పెడుతున్నారు. అది పెట్టిన దాన్ని అక్కడ రైల్వే కోర్టు తిరస్కరించింది, రిమాండ్కి పంపింది. బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఎక్కడ బెయిల్ వస్తుందని చెప్పేసి మళ్ళీ నర్సరావుపేట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నర్సరావుపేట కోర్టుని రిమాండ్కి వచ్చారు. ఎన్నాళ్ళు పెడతారు? నెల, 2 నెలలు అంతేగా. జీవితాంతం జైల్లో పెట్టలేరుగా. భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామనో, కలకాలం పోసాని కృష్ణమురళినో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలు కనమాకండి. మంచి రోజులు మాకు వస్తాయి, ప్రజలు మాకు మంచి రోజులు ఇస్తారు, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా దోష ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టు ఇవ్వాలి. తప్పు చేసిన దానికి అంతే ఇవ్వాలి. ఇంత హరాస్మెంట్ అండి. అంతర్జాతీయ ఉగ్రవాది ఏమన్నా, అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తున్నారు. గేట్లు వేసారు, మనం చూడటానికి కూడా వీలేదు. సరే ఓకే, చూద్దాం, పిలిచి టుమారో మేము అవసరమైతే అఫీషియల్గా వెళ్ళి వారిని పలకరిస్తాం, పర్మిషన్ తీసుకుని వారితో మాట్లాడతాం, వారికి ధైర్యాన్ని చేకూర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పగలం.